We're continuing in the final section of Paul's practical example that he gives in chapter 15. అయితే మనం రోమా పత్రికలో 15వ అధ్యాయంలో పౌలు యొక్క మరి ఆచరణాత్మకమైన మాదిరిని గురించి ధ్యానించుకుంటూ ఉన్నాం. Last time we had quite a strong focus on Paul's pioneering ministry that he spoke of in verses 18 to 21. పోయిన వారం మనం రోమా పత్రిక 15వ అధ్యాయంలో 18 నుంచి 21 వచనాల వరకు ఉన్న మరి నూతన ప్రదేశంలో పౌలు జరిగించిన పరిచర్యను గురించి మనం ధ్యానించుకున్నాం. And this time I thought it would be best just to read in small sections, and we'll start by looking at the section speaking of Paul's proposed ministry, and that's from verse 22 to 24. మరి రాత్రి వేళ మన ధ్యానం నిమిత్తం పౌలు చేయాలని ఆశించిన పరిచర్యను గురించి 22 నుంచి 24 వచనాల వరకు మనం చదువుకొని మన ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. రోమా పత్రిక 15వ అధ్యాయము 22 నుంచి 24 వచనాల వరకు. ఈ హేతువు చేతను మీ యొద్దకు రాకుండా నాకు అనేక పర్యాయములు ఆటంకము కలిగెను. ఇప్పుడైతే ఈ ప్రదేశములలో నేనిక సంచరించవలసిన భాగము లేదు గనక అనేక సంవత్సరముల నుండి మీ యొద్దకు రావాలనని మిక్కిలి అపేక్ష కలిగి నేను స్పెయిను దేశమునకు వెళ్ళినప్పుడు మార్గములో మిమ్మను చూచి మొదట మీ సహవాసం వలన కొంత మట్టుకు సంతృప్తి పొంది మీ చేత అక్కడికి సాగనంపబడుదునని నిరీక్షించుచున్నాను. Verse 22 begins with a word that links back to the previous section. మనం 22వ వచనాన్ని గాని గమనించినట్లయితే మరి వచనం మరి దానికి ముందున్న భాగంతో అనుసంధానించే ఒక మాటతో ప్రారంభమవుతుంది. In my Bible that has wherefore. I think I saw on the screen in the King James, for this cause, and I'm sure there's a similar word in Telugu. So this word, it refers back to what Paul said in verse 20, where he made clear that his aim in his ministry was to preach in places where Christ had not previously been named. నిజంగా మనం 21వ వచనంలో చూసినట్లయితే అక్కడ పౌలు ఒక మాట అంటున్నాడు. క్రీస్తు నామం ఎరుగని చోట్లను సువార్త ప్రకటింపవలనని మిక్కిలి ఆశ గలవాడనై అని చెప్పిన తర్వాత ఈ హేతువు చేత అంటున్నాడు. అంటే ఆ మాటకి ఇదిగో ఈ వచనాన్ని అనుసంధానిస్తూ ఉన్నాడు. So that's what the opening of verse 22 connects with. It's Paul's deep personal exercise to be a pioneer. నిజంగా పౌలు మరి నూతన ప్రదేశములో దేవుని వాక్యం మరి ప్రకటించడానికి సువార్తను ప్రకటించాలని ఒక ఆశ కలిగి ఉన్నట్టుగా ఈ మాటలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. And that's the main reason why he had not come to Rome. మరి ఈ కారణం చేతే పౌలు రోమా పట్టణానికి రాలేకపోయాడు. It's because the assembly in Rome already existed. Rome was somebody else's pioneering work. నిజంగా అప్పటికే రోమా పట్టణంలో సంఘం ఉంది. ఎవరో ఒక మరి కొంతమంది అక్కడికి వచ్చి పని చేశారు గనక అది వారు నూతనంగా ప్రారంభించిన పని గనక పౌలు అక్కడికి వెళ్ళలేదు. And we have to admit that who that was that pioneered the work in Rome, we absolutely do not know. మరి అక్కడ రోమా పట్టణంలో సువార్త పని చేసి అక్కడ దేవుని సాక్ష్యాన్ని ప్రారంభించింది ఎవరు అనేది మనకి సుస్పష్టంగా అయితే తెలియదు. There's one thing that we do know from scripture is that in Acts chapter 2, when the Jews from different countries had come back to Jerusalem for the Feast of Pentecost, some of them came from Rome. మనకి ఎవరు అనేది సుస్పష్టంగా తెలియదు గాని మరి అపోస్తల కార్య గ్రంథం 2వ అధ్యాయంలో రాయబడిన మాటలను బట్టి నిజంగా ఆ పెంతెకోస్తు పండుగ రోజు అనేక ప్రాంతాల నుంచి అనేక దేశాల నుంచి అక్కడికి మరి యెరూషలేము పట్టణానికి వచ్చినట్టుగా మనం 2వ అధ్యాయము మరి ఆ భాగములో ఉదాహరణకి 10వ వచనంలో మనం చదువుతాం. So we at least know that there were Jews from Rome who heard the gospel
in Jerusalem on the day of Pentecost. మరి పెంతుకోస్తు దినాన రోమా పట్టణానికి, రోమా సామ్రాజ్యానికి సంబంధించిన కొంతమంది యూదులు యెరూషలేముకు వచ్చి అక్కడ దేవుని వాక్యాన్ని విన్నారు అని ఇదిగో ఈ సందర్భాన్ని బట్టి మనం చెప్పుకోవచ్చు. But there is no record in Scripture or even in the early history of the church on earth of an apostle or an evangelist visiting Rome. అయితే మరి సంఘ చరిత్రలో మనం చదివితే మరి దేవుని అపోస్తలుడు కానీ మరి అక్కడ నుంచి ఎవరైనా మిషనరీలు కానీ అక్కడికి వెళ్ళినట్టుగా మనకి ప్రారంభ చరిత్రలో సంఘ చరిత్రలో మనకి అటువంటి ఆధారాలు మనకు కనబట్టలేదు. And I'm sure you know this, but I'll say it anyway. The idea that is promoted by Roman Catholics that Peter was the first pope or the first bishop of Rome, that has no foundation in any historical record. అయితే మరి మన అందరికీ తెలిసిందే, రోమన్ క్యాథలిక్లు చెప్పుకునేట్టుగా మరి పేతురు అక్కడికి వెళ్ళాడని, పేతురే ప్రారంభించాడని చెప్పుకుంటూ ఉంటారు. దానికి చరిత్రపరమైన ఆధారాలు అయితే మనకి స్పష్టంగా లేవు. In my spare time, which I don't have much of, I've been reading this very interesting మిల్లర్స్ చర్చ్ హిస్టరీ. It's a series by the Roman Catholic historian called Milman. Okay. Very good. 9 volumes called The History of Latin Christianity. సహోదరుడు ఒక పుస్తకాన్ని మీకు చూపించాడు, మీకు అందరికి కనబడి ఉంటది. మిల్మన్ అని ఆయన రాసింది రోమన్ కాథలిక్ చర్చ్ హిస్టరీ. మరి చదువుతూ ఉంటే ఇటువంటివి కూడా తెలిసి వస్తూ ఉంటాయి. And even he admits that there was no suggestion that Peter was the first pope until the 5th century, so 500 years later. Yeah. మరి రోమన్ క్యాథలిక్స్ మొట్టమొదటి పోపు పేతురు అని చెప్పుకుంటారు. అయితే దానికి ఇదిగో రోమన్ క్యాథలిక్ చర్చ్ హిస్టరీ రాసిన మిల్మన్ కూడా 5వ శతాబ్దం వరకు దానికి ఎటువంటి ఆధారం లేదు, ఎటువంటి ప్రస్తావన లేదు అని ఆయన రాశాడు. And he even says that the idea of such a position as Pope didn't come until at least 200 years after Peter's death. మరి పేతురు చనిపోయిన 200 సంవత్సరాల తర్వాత దాకా అసలు పోప్ అనే ఆ మాట కానీ ఆ ప్రస్తావన కానీ పేతురే మొదటి పోప్ అన్నది కానీ ఎక్కడ చెప్పబడలేదు, దానికి ఆధారాలు లేవు. So he's an honest historian, and he also admits that in the first few hundred years of Christianity, almost everything is hidden in obscurity without historical records. దాదాపుగా 200 సంవత్సరాలు సంఘం ప్రారంభమైన తర్వాత ఆ చరిత్ర ఒక విధంగా మర్మంగా కనుమరుగైనట్టుగా ఉన్నది. దానికి ఎటువంటి చరిత్ర సంబంధమైన ఆధారాలు లేవు. And this is really important actually, because most traditional denominations make some claims about history. మరి కొన్ని సాంప్రదాయబద్ధమైన సంఘ సంస్థలు ఇదిగో కొన్ని ఆధారాలను చూపించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. The Egyptian Coptic Orthodox Church claims that Mark was the founder of their denomination. మరి ఈజిప్షియన్ కాప్టిక్ ఆర్థోడాక్స్ చర్చ్ అనే వాళ్ళు మార్క్ అక్కడికి వెళ్ళి ఉంటాడు, ఆయన ప్రకటించుంటాడని వాళ్ళు ఏవో చెప్తూ ఉంటారు. Or I know in India the claim is that Thomas came and brought the gospel to India and that he's buried close to the airport in Chennai. మరి భారతదేశానికి తోమా వచ్చాడని, ఆయన తోమా భారతదేశంలో సువార్తను ప్రకటించి చెన్నైలో ఎయిర్పోర్ట్ దగ్గరలో సమాధి చేయబడినట్టుగా కూడా చెప్తూ ఉంటారు. In fact, we have no valid reason to believe any of these things because history is silent. అయితే ఇటువంటివి నమ్మటానికి చరిత్రపరమైన ఆధారాలేమి లేవు. ఈ విషయాల్లో చరిత్ర కూడా చాలా మౌనం వహించింది అని మనం గమనించాలి. But when it comes to Rome, we have absolutely no idea who pioneered the work. The one thing we do know is that it was not Paul. మరి ఇక్కడ రోమా పట్టణంలో కూడా అక్కడ సంఘ పరిచర్యను ప్రారంభించింది ఎవరు అనేది మనకి సుస్పష్టమైన ఆధారాలు లేవు, కానీ పౌలు కూడా కాదనేది మాత్రం మనకి ఖచ్చితంగా అయితే తెలుస్తుంది.
One thing we do know about the assembly in Rome, and we'll see it very clearly in chapter 16, is that although there was one assembly, there were numerous meeting places. మరి చూడండి, ఇక్కడ రోమా పట్టణంలో ఒక సంఘం ఉన్నట్టుగా ఉంది, కానీ మరి ఆ సంఘం అనేక చోట్ల కూడుకున్నట్టుగా మనకి ఆ 16వ అధ్యాయానికి వెళ్తే మనకు అర్థమవుతూ ఉంటుంది. Just like Jerusalem at the very beginning, they didn't have some huge cathedral or colosseum or mega church for everyone to congregate in one place. మరి యెరూషలేములో కూడా మనందరికీ తెలిసినట్లే వాళ్ళందరూ కూడి రావటానికి మరి రోమన్ కొలోసియం లాంటి ఒక పెద్ద హాల్ కానీ మరి ఇటువంటి క్యాథడ్రల్ లాంటి కానీ వాళ్ళకి లేదు ప్రారంభంలో. But the assembly in Rome was a significant work of God, so much so that as Christianity began to be corrupted, the assembly in Rome had a big influence over politics and eventually became the center of professing Christendom. చూడండి, మరి రోమా పట్టణంలో దేవుడు సంఘ పరిచర్యని, సంఘ సాక్ష్యాన్ని ప్రారంభింపజేశాడు. అయితే తర్వాత కాలంలో మనం గమనించినట్లయితే సంఘము రాజకీయ సంబంధ విషయాల్లోనూ, తర్వాత మరి క్రైస్తవ సాక్ష్యం కలుషితం అవటానికి రోమా పట్టణంలోని సంఘమే ఎంతో మరి ఒక కార్యశీలిగా ప్రభావవంతంగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. So Roman Catholicism is famous everywhere. మరి ఆ కారణం చేతే ఇప్పుడు రోమన్ క్యాథలిక్ అనేది ఆ సంస్థ గాని ఆ ఉద్యమం గాని ఎంత విస్తరించిందో మనందరికీ తెలిసిందే. But that what became corrupted began as a real and significant work of God. అయితే ప్రారంభములో నిజంగా దేవుడే తన కార్యాన్ని జరిగించి అక్కడ సంఘాన్ని ప్రారంభించాడు. ఇది దేవుని విశేషమైన కార్యము అని మనం గమనించాలి. Really a work of God. Man is not mentioned. The laborers, the pioneers are totally unknown. నిజంగా అక్కడ పని ఎవరు ప్రారంభించారు, ఎవరు ప్రయాసపడ్డారు, ఇటువంటి ఆధారాలేమీ లేవు. కేవలం దేవుడే తన కార్యం అక్కడ జరిగించాడని మనం నమ్మాలి. And so this is what Paul says in verse 22, that he's been often hindered from coming to them. 22వ వచనం 2వ లైన్లో మనం చూస్తే అక్కడికి వెళ్లకుండా అనేక పర్యాయాలు పౌలు ఆటంకపరచబడినట్టుగా పౌలే రాస్తూ ఉన్నాడు. He used the same word way back in chapter 1, where he said in verse 13, I often proposed to come to you, but I've been hindered. చూడండి, మొదటి అధ్యాయం 13వ వచనంలో కూడా అనేక పర్యాయములు మీ వద్దకు రావాలని ఉద్దేశించితి గాని ఇదివరకు ఆటంకపరచబడితిని అంటున్నాడు. Yeah, so the hindrance was not Paul's lack of desire, but he was hindered because he had to prioritize a pioneering work. నిజంగా పౌలుకి ఆసక్తి లేక ఈ ఆలస్యం అవ్వలేదు, కానీ నిజంగా పౌలుకి అనేక చోట్ల పనిని ప్రారంభించాలన్న ఆసక్తిని మరి దాని వలన ఇది వాయిదా వేయబడుతూ వచ్చింది. And verse 23 shows that in Paul's mind now conditions have changed. 23వ వచనానికి వచ్చేసరికి మరి పౌలు పరిస్థితులు మారుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. He says, but now things have changed. మొట్టమొదటి మాట చూడండి, ఇప్పుడైతే అంటున్నాడు. Yeah, he's conscious at this point that the door has closed for him in the territory that we studied on a previous occasion from Jerusalem to Illyricum. మరి ఇదివరకు మనం చెప్పుకున్నాం కదా, పౌలు మరి తను ఎక్కడ ఇవన్నీ తిరగాలని అనుకున్నాడో మనం ఇవన్నీ చెప్పుకున్నాం. అయితే ఎక్కడ యెరూషలేము నుంచి ఇల్లూరికా వరకు వెళ్ళాలని అనుకున్నాడు. అయితే అది ఇప్పుడు తనకి మరి ఆ ద్వారం మరి మూయబడినట్టుగా, లేకపోతే ఆ మార్గం సుగమంగా లేనట్టుగా కనబడుతుంది. So not only had he completed that pioneering work, he had fully preached Christ in that territory, also the door was now becoming closed to him in that region. మరి ఆ ప్రాంతంలో ఇంతవరకు సువార్తను ప్రకటించాడు, కానీ ఇప్పుడైతే అక్కడికి వెళ్ళే అవకాశాలు లేనట్టుగా, తనకి మార్గం మరి మూయబడినట్లుగా ఇక్కడ పౌలు భావిస్తూ ఉన్నాడు, అదే తెలియజేస్తూ ఉన్నాడు. And so in verse 24, his
pioneering attitude hasn't changed. He's now got his eyes looking towards Spain, another ఇదిగో చూడండి. territory to pioneer. యా యా Yeah. ఇప్పుడు ఇంతవరకు తను ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నాడో వెళ్ళాడు, ఆ పని ముగించబడింది. మళ్ళీ ఇంకా వెళ్ళే అవకాశం లేదు గనక ఇప్పుడు తన దృష్టి మరి స్పెయిన్ దేశానికి వెళ్ళాలన్నట్టుగా ఇప్పుడు తన ఎదుట ఉన్నట్టుగా చెప్తూ ఉన్నాడు. And between where he was and Spain, it was really necessary to pass through Rome, so that would give him a good opportunity to visit the brethren there. మరి స్పెయిన్కి వెళ్ళే మరి ఆ మార్గమధ్యంలో రోమా పట్టణంలో ఉన్న సహోదరులను కూడా కలుసుకోవాలని ఆయన అపేక్ష కలిగి ఉన్నాడు. He wanted to kind of use Rome as his home base for pursuing that ministry. మరి స్పెయినులో తన పరిచర్యను కొనసాగించటానికి రోమా పట్టణంలో ఉండి దాన్ని కొనసాగించాలన్న ఆశ కలిగి ఉన్నట్టుగా కూడా దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. But there he has to interrupt his thought. He's going to come back and resume what he says about Spain in verse 28, but in verse 25 he switches to another subject. అయితే స్పెయిన్కి వెళ్ళాలన్న ఉద్దేశం అలాగే ఉంది. దాని గురించి మళ్ళీ 28లో ప్రస్తావిస్తాడు. ఈ మధ్యలో తన ఉద్దేశం మారుతున్నట్లుగా, తనకు వేరే తలంపులు ఉన్నట్టుగా ఇక్కడ మనకి వివరిస్తూ ఉన్నాడు. And this subject from verse 25 to 27, I put the heading on this, Paul's practical ministry. మరి ఇప్పుడు 25 నుంచి 27 వచనాల వరకు ఉన్న ఈ భాగాన్ని ఆచరణాత్మకమైన పౌలు పరిచర్య అని ఒక శీర్షిక మనం పెట్టుకోవటం మంచిది. So let's read now verses 25 to 27. అలాగైతే ఇప్పుడు మనం రోమా పత్రిక 15వ అధ్యాయము 25 నుంచి 27 వచనాల వరకు చదువుకుందాం. అయితే ఇప్పుడు పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయుచు యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. ఏలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బేదలైన వారి నిమిత్తము మాసిదోనియ వారును అకయ వారును కొంత సొమ్ము చందా వేయనిష్టపడిరి. అవును, వారిష్టపడి దానిని చేసిరి. వారు వీరికి రుణస్థులు. ఎట్లనగా అన్యజనులు వీరి ఆత్మ సంబంధమైన విషయములలో పాలివారై ఉన్నారు గనక శరీర సంబంధమైన విషయములలో వీరికి సహాయము చేయబద్ధులై ఉన్నారు. Interesting that in verse 25 he also begins with that same word again, but now. 25వ వచనం కూడా మనం చూస్తే అక్కడ కూడా ఏమంటున్నాడు? 23లో ఇప్పుడైతే అన్నాడు, మళ్ళీ ఇప్పుడు 25లో అయితే ఇప్పుడు అంటున్నాడు. So there's a link in the text with these two words, a little phrase, but now, but now. అలాగైతే ఈ వచనాల మధ్యలో అయితే ఇప్పుడు, ఇప్పుడైతే అనే ఈ మాటలో ఒక అనుసంధానంగా కనబడుతూ ఉన్నాయి. So the but now here is looking towards Jerusalem. The but now in verse 23 was looking towards Rome. 23వ వచనంలో ఇప్పుడైతే అన్నాడు, అది రోమా పట్టణానికి సంబంధించిన మాట. 25లో అయితే ఇప్పుడు అంటున్నాడు, యెరూషలేమును గూర్చి మాట్లాడుతున్నాడు. And that's really interesting because it shows that the two are linked in Paul's mind. His shift towards Rome involved firstly his shift back towards Jerusalem. ఇప్పుడు చూడండి, మరి రోమా పట్టణానికి వెళ్ళాలని తలంపగలిగింది. అయితే ఇదిగో వెంటనే యెరూషలేము పట్టణం కూడా ఏదో ఒక సంబంధం ఉన్నట్టుగా దాని గురించి ప్రస్తావిస్తూ ఉన్నాడు. Now, if we read the book of Acts, we would find that not only in Paul's mind are they linked, but in the ways of God, they're going to be linked as well, because they'll form the two end points of Paul's imprisonment from Jerusalem to Rome. ఇక్కడ గమనించండి, ఇక్కడ మనకి దీని యొక్క మరి నేపథ్యం మనకి సరిగా అర్థం కాకపోవచ్చు. కానీ మనం ఒకసారి అపోస్తల కార్యముల గ్రంథానికి వెళ్ళి అక్కడ చరిత్రను కానీ చదివితే ఇదిగో యెరూషలేము పట్టణానికి రోమా పట్టణానికి మధ్య ఉన్న సంబంధం పౌలు మనస్సులోనే కాదు గాని దేవుని మనస్సులో, దేవుని తలంపుల్లో కూడా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇదిగో పౌలు ఖైదీగా యెరూషలేము నుంచి రోమా పట్టణానికి కొనుపోబడుతూ ఉన్నాడు. So we're seeing here how deeply, how much Paul wanted to go to Rome, and we're going to find that the Lord also wanted to send him to Rome, but the method is different to what was in Paul's mind. ఇదిగో నిజంగా పౌలు రోమా పట్టణం గురించి ఎంత ఆలోచిస్తున్నాడు.
ఇదిగో దాని గురించి ఎన్ని తలంపులు కలిగి ఉన్నాడు. పౌలే కాదు, దేవుడు కూడా తలంపులు కలిగి ఉన్నాడు. అయితే పౌలు ఉద్దేశాలు వేరు, దేవుని ఉద్దేశాలు వేరు. Then here he says, I go to Jerusalem ministering to the saints. 25వ వచనంలో అంటున్నాడు, అయితే ఇప్పుడు పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయుచు యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. We often think of a brother who comes ministering that he's going to preach the word of God. మరి ఎవరైనా పరిచర్య చేయటానికి వస్తున్నారు అంటే మనం ఏమనుకుంటామంటే దేవుని వాక్యాన్ని అందించడానికే వస్తున్నారు అని అనుకుంటాం. But this here with Paul was a practical service. He's going to be carrying with others the material support for the needy in Jerusalem. మరి ఇక్కడ పౌలు మాట్లాడుతున్న పరిచర్య ఏంటి? కొంత మరి భౌతిక పరమైన లేకపోతే వస్తురూపకమైన మరి విషయాలను అందించటానికి, లేకపోతే కానుకను చందాను అందించటానికి ఇదిగో కొంతమంది సహోదరులతో కలిసి పౌలు కూడా ప్రయాణం చేయబోతూ ఉన్నాడు. So this is still less than a year since he wrote 2 Corinthians. మరి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక రాసి ఈ సందర్భానికి 1 సంవత్సరం కూడా అవట్లేదు. And in chapters 8 and 9 of that epistle, Paul motivated the Corinthians to put their hands in their pockets as they had promised. నిజంగా కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 8, 9 అధ్యాయాలు చదివితే అక్కడ పౌలు నిజంగా ఈ కానుకల గురించి, చందా గురించి ఇవన్నీ వివరిస్తూ ఉంటాడు. మీ జేబుల్లో కాస్త చేతులు పెట్టుకోండాయా, చందాలు ఇయ్యండి అని వాళ్ళకి రాసిన సందర్భం మరి సంవత్సరం కూడా కావట్లేదు అది రాసి. And in those 2 chapters, one thing that he used to motivate the Corinthians was by saying, the Macedonians have given generously. What about you guys? మరి ఇక్కడ మనం ఈ 2 అధ్యాయాల్లో మనం చూస్తే 8వ అధ్యాయం ప్రారంభంలో మరి మాసిదోనియా వారు దాతృత్వం బహు విస్తారంగా ఉంది అని 8వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాము. అయితే వాళ్ళను చూపించి కొరింథు వాళ్ళని సవాలు చేస్తున్నట్టుగా మనం గమనిస్తాం. And so it's very nice here in verse 26, where he says Macedonia and Achaia. Corinth was in Achaia. ఇక్కడ చూడండి, వాళ్ళని గురించి ఇప్పుడు రోమా పత్రికలో ప్రస్తావిస్తూ ఉన్నాడు. మాసిదోనియా వారును అకయ వారును అంటే కొరింథు వారు మరి వారు కొంత సొమ్ము చందావే ఇష్టపడిరి. That shows that what he wrote in 2 Corinthians chapters 8 and 9 was effective in the hearts of the Corinthians. అలాగైతే మనం అర్థం చేసుకోవాల్సిన సంగతి ఏమంటే ఇదిగో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8, 9 అధ్యాయాల్లో ఏవైతే వారికి రాశాడో ఆ మాటలో వారిలో కార్యరూపం దాల్చినై వారిని ఒక విధంగా తన కార్యం జరిగించటానికి మరి ప్రభావితం చేసినని మనం చెప్పుకోవచ్చు. And it's nice because sometimes we wonder about the New Testament epistles as to whether they were effective in the hearts of those who received them originally. మనం సాధారణంగా నూతన నిబంధనలోని పత్రికలు చదివేటప్పుడు నిజంగా ఫలానా సంఘానికి పత్రిక రాయబడిందని అనుకుంటూ ఉంటాం. మరి ఆ పత్రికను పొందిన వాళ్ళలో ఏమైనా ఈ పత్రిక ఏమైనా ప్రభావాన్ని కలుగజేసిందా అనే అనుమానాలు, ప్రశ్నలు మనకి మరి పుడుతూ ఉంటాయి. For example, Paul wrote to the Colossians. ఉదాహరణకి పౌలు కొలస్సీలకు పత్రిక రాశాడు. Colossae was in Asia Minor. మరి కొలస్సీ పట్టణం మధ్య ఆసియాలో ఉండేది. And 30 years later, John, on behalf of the Lord Jesus, wrote to the assemblies in Asia Minor, 7 of them. మరి ఆ తర్వాత 30 ఏళ్ల తర్వాత మరి మధ్య ఆసియాలో ఉన్న, చిన్న ఆసియాలో ఉన్న 7 సంఘాలకి అపోస్తలుడైన యోహాను తన పత్రికలు రాశాడు. And there's no mention of Colossae. What's happened to Colossae? మరి వాటిల్లో కొలసీ పట్టణాన్ని, కొలసీ పట్టణంలో ఉన్న సంఘాన్ని గురించిన ప్రస్తావన లేదు. Or in those 7 letters that John wrote, he wrote to the Laodiceans. Was that letter effective for them or? మరి కొలసీ పట్టణం లేదు కానీ మరి 7 సంఘాల్లో లవోదికయ సంఘం ఉంది. మరి వాళ్ళు ఆ పత్రికను పొంది దానివల్ల ఏమన్నా ప్రభావితులు అయ్యారా లేదా? మరి ఏమిటి దాని సంగతి?
And so much of the scripture is like this, that, um, for example, all of the offerings in Leviticus, with their careful detail and their beautiful significance, none of those were offered during the whole wilderness journey. మరి లేవి కాండం చూస్తే ఒక్కొక్క అర్పణ గురించి ఎంత విపులంగా మరి ఎన్ని సునిశ్చితమైన విషయాలు రాయబడినవి. మరి ఇవన్నీ వాళ్ళ మీద ఏమైనా ప్రభావం చూపినయా? ఆ విధంగా అరణ్య యాత్రలో మరి అటువంటి బలులు వాళ్ళు ఏం అర్పించినట్టుగా కూడా కనపడట్లేదు. Or in Exodus 28, where God gives all the beautiful details of the high priest's garments, we know from Leviticus chapter 16 that he never wore them. మరి నిర్గమాకాండం 28వ అధ్యాయంలో మనం చూస్తే ఇదిగో మరి ప్రధాన యాజకుని వస్త్రాలను గురించి మనకి చాలా వివరాలు రాయబడుతూ ఉన్నాయి. దేవుడు అవన్నీ ఇచ్చాడు. అయితే లేవికాండం 16వ అధ్యాయంలో చూస్తే అవన్నీ వాళ్ళు ధరించినట్టుగా మనకేమీ కనపట్టలేదు. I mention these things because it really establishes for us a very important principle. ఇవన్నీ మనకి నిజంగా ఒక ప్రాముఖ్యమైన నియమాలను మనకి తెలియజేస్తున్నాయి, మనకి స్థిరపరుస్తున్నాయి, మనం తెలుసుకోవాలని ఇవన్నీ చెప్తూ ఉన్నాను. And that is that the scriptures were written for us. ఇవన్నీ ఎందుకయ్యా అంటే లేఖనాలు మన కోసమే రాయబడినాయి. Not for somebody else, not for the people back in history at that time. They were written for us. ఇదిగో మరి చరిత్ర గమనంలో గతంలో ఎవరి కోసమో కాదు, ఇదిగో నేటి మన కోసమే రాయబడినవి అని మనం గమనించాలి. We must never allow our thinking to be governed by whether or not they were faithful with what was addressed to them, or what conditions they were in, or what their culture was, or any of that stuff. మనం ఇదిగో నిజంగా అది వాళ్ళకి రాయబడింది, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ మీద ప్రభావం ఉందా లేదా, వాళ్ళ సంస్కృతి ఏమిటి, వాళ్ళ ఆచరణ, ఈ ప్రశ్నలన్నీ మన మనసులోకి తెచ్చుకొని అనవసరంగా మన మనసులు పాడు చేసుకోవద్దు. ఇవన్నీ మన కోసమే రాయబడినాయి. I've read in commentaries on the Psalms, commentators tying themselves in knots, trying to work out what period in David's life he was referring to when he wrote each psalm. And that's not the idea. It's written for our learning. మరి వ్యాఖ్యానకర్తలు ఒక కీర్తన తీసుకొని దావీదు ఏ పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ కీర్తన రాశాడు, ఏ ఉద్దేశంతో రాశాడు అని ఇలాగా వ్యాఖ్యానాలు రాస్తూ ఉంటారు. ఇవన్నీ కాదు మనకు కావాల్సింది. ఆ కీర్తనలు మన కోసం రాయబడినాయి, మనం చదువుకొని వాటి వలన మేలు పొందాలి. That those sorts of people tell us that they're trying to establish the context, but the context for us is context in scripture, not context in history, not context in culture. నిజంగా ఒక లేఖన భాగం యొక్క నేపథ్యం అది చరిత్ర పరంగా మనం చూడాల్సిన అవసరం లేదు. అది మనకి మేలు కలగటానికి, బోధ కలగటానికి రాయబడింది గనక మనకు మనం అన్వయించుకోవటం మంచిది. I've heard, for example, people trying to argue against sisters wearing head coverings from some kind of basis in history or in culture. నిజంగా సహోదరులు తమ తలల మీద ముసుగు వేసుకోవటాన్ని గురించి కొంతమంది ఇదిగో చరిత్రలో కొన్ని సందర్భాలని ఉటంకించి మరి వాదించటం నేను చాలాసార్లు విన్నాను. But not only is history and culture irrelevant to our obedience of Scripture, it's also completely misleading, because there are no really accurate records for somebody to say with authority, this is how it was then. మరి నిజంగా చారిత్రకపరమైన విషయాల్లో మనం ఏదో మరి చాలా కఠినంగా లేకపోతే ఏదో ఉన్నట్టుగా అంత స్పష్టంగా మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చరిత్ర గురించిన స్పష్టమైన ఆధారాలు మనకు లేవు. So we must never try to rely on history or culture to interpret Scripture, because Scripture explains Scripture. మనం లేఖనాలను అర్థం చేసుకోవటానికి చరిత్ర మీద కానీ సాంస్కృతిక విషయాల మీద కానీ ఆధారపడాల్సిన అవసరం లేదు. కానీ లేఖనాలే వివరిస్తాయి గనక లేఖనాలను ఆధారం చేసుకుని మనం అర్థం చేసుకోవాలి. I know that's a little bit of a diversion from the point here, but I think it's important, because
there's a lot of misleading teaching along those lines today. నిజంగా మనం కొంచెం మరి పక్కకెళ్ళి వేరే విషయాలు మాట్లాడుకుంటున్నాం కానీ ఇవి అవసరమే. చాలా మంది ఇటువంటి ఆలోచనలు పెట్టుకొని మరి తప్పుదారిలో వెళ్తున్నట్టుగా ఉన్నారు. అందుకని లేఖనాల్ని ఆధారం చేసుకొని లేఖనాలను అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేయాలి. But if we come back to our verse 26, it must have been really encouraging for Paul to know that the Corinthians took notice of what he wrote in his second letter to them and gave generously for the needs of the poor. 26వ వచనంలో మనం చదువుకున్నట్లుగా కొరింథు పట్టణంలో ఉన్న విశ్వాసులు పౌలు రాసిన పత్రికను చదువుకొని ప్రేరేపింపబడి ఇదిగో పేదలైన విశ్వాసుల కోసం వారు మరి చక్కగా దాతృత్వాన్ని కనపరిచారని పౌలు ఎంతో దాని వలన ఆదరింపబడినట్లుగా ప్రోత్సహింపబడినట్లుగా మనం చూస్తున్నాం. And we're going to get another principle here in verse 26, because the existence of the poor in Jerusalem probably came about because of their beautiful, selfless behavior at the very beginning when they sold everything to distribute amongst everyone. మరి 26వ వచనంలో యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో భేదలైన వారు అని రాయబడింది. మరి ఆ యెరూషలేములో ఉన్న పరిశుద్ధులు ఎందుకు పేదవాళ్ళు అయిపోయారు అంటే దాని వెనక ఒక మంచి ఒక అనుభవం ఉంది. ఏమిటయ్యా అంటే ప్రారంభంలో వారు నిస్వార్థంగా వారికున్న ఆస్తులన్నీ అమ్మి ఇదిగో పరిశుద్ధుల లేకపోతే అపోస్తుల పాదాల చెంత పెట్టి సమిష్టిగా ఉండటం నేర్చుకున్నారు. దాని వలన వాళ్ళు పేదలైపోయారు. On the one hand, that action was a beautiful display of unity, but on the other hand, in hindsight, it was probably pretty unwise. నిజంగా ఒక పక్కన చూస్తే వాళ్ళు ఒక నిస్వార్థపరమైన వ్యక్తులుగాను ఒక సమర్పణ కలిగి ఆనందించిన వ్యక్తులుగా కనబడుతున్నారు కానీ మరొక పక్కన చూస్తే కొంచెం అజ్ఞానంగా ఉన్నట్టుగా కూడా కనబడుతుంది. If we think about the Old Testament, there were 12 tribes who contributed funds for the support of the Levites. నిజంగా మనం పాత నిబంధన గ్రంథంలో కూడా చూస్తే లేవీయుల కోసం మరి 12 గోత్రాల వారు ముందుకు వచ్చి వారి కానుకలను ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. Now, of course, God is God. He can supply manna from heaven. He could provide for the Levites very easily, but he didn't choose that. He chose for the 12 tribes to support them. నిజంగా దేవుడు సర్వశక్తిమంతుడు. ఇశ్రాయేలులను కాపాడటానికి అలాగే లేవీయులను కాపాడటానికి ఆయన మన్నాను మళ్ళీ కురిపించగలడు. అయితే దేవుని ఉద్దేశం ఈ 12 గోత్రాల వారు లేవీయులను ఎంతైనా బలపరచాలి, వారిని ఆదుకోవాలన్నది దేవుని ఉద్దేశం. It's the same in the New Testament, that he's chosen to use his people to fund the needs of the household of faith. అలాగే నూతన నిబంధనలో కూడా దేవుడు విశ్వాస కుటుంబానికి చెందిన వారిని ఆదుకోవటానికి ఇదిగో తన పరిశుద్ధులను ప్రోత్సహించి ప్రేరేపించి తన కార్యాన్ని జరిగిస్తున్నట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. Obviously, if nobody is working and everybody has given away all of their funds, all of their money, then God's principle, God's pattern becomes negated. అందరూ పని చేయకుండా అందరూ పూర్తిగా దేవుని మీద ఆధారపడుతున్నాము లేకపోతే పూర్తికాల పరిచర్యకు వచ్చామంటే నిజంగా దేవుని నియమాన్ని మనం విస్మరించిన వాళ్ళమే అవుతాం. Now here's the principle. That fact does not change the willingness of Macedonia and Achaia. They don't say, oh, they were foolish in Jerusalem. They shouldn't have given away all their money, so we won't support them. మరి యెరూషలేములో ఉన్న వాళ్ళు చేసిన పని ఏమంతా మరి జ్ఞానవంతమైన పని కాదు, వాళ్ళు ఇలా చేసి ఉండకూడదు ఇలా అనుకొని వాళ్ళేమీ వెనుకాడలేదు, ఎవరు మాసిదోనియా వారు కానీ అక్కయ్య వారు కానీ. And that should affect us too, because what if a believer requires urgent medical attention because he failed to maintain a proper diet or a healthy lifestyle? Do we say, oh no, we won't support him in his medical treatment? నేటి కాలంలో కూడా ఎవరైనా ఒక సహోదరుడు మరి అనారోగ్యం పాలైపోతే మనం ఆయన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి కదా, సరైన ఆహారం తీసుకోవాలి కదా, వెంటనే డాక్టర్ గారిని చూడాలి కదా,
ఇటువంటి సాకులన్నీ చెప్పకుండా ఎవరైనా మరి వైద్య సంబంధమైన అవసరాలు ఉంటే అనారోగ్యంతో ఉండే చెయ్యి చాపి వారికి సహకారాన్ని అందించే వారంగా ఉండాలి. So our Christian giving is not based on our assessment of the character or the wisdom or the faithfulness of the recipient. నిజంగా క్రైస్తవ దాతృత్వం అనేది ఇదిగో దాన్ని పొందే వారి యొక్క మరి యోగ్యత మీదో లేకపోతే వారి యొక్క మరి గొప్పతనం మీదో మంచితనం మీద ఆధారపడింది కాదు అనేది మనం గమనించాలి. They were very happy to support the needy in Jerusalem. నిజంగా యెరూషలేములో ఉన్న పేదవారిని ఆదుకునే విషయంలో వారు ఎంతో ఇష్టపూర్తిగా ముందుకొచ్చినట్లుగా మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. But then in verse 27, Paul gives a really interesting reason why the Gentiles should, at that time, have financially supported the Jews. అయితే 27వ వచనానికి వచ్చేసరికి ఆ కాలంలో అన్య జనాంగాల్లోని విశ్వాసులు యెరూషలేములోని విశ్వాసులకి ఎందుకు ఈ విధమైన సహకారాన్ని అందించారో కారణాలను చెప్తున్నాడు. And the reason is, it was because it was from Jerusalem that the gospel first went out and eventually reached the Gentiles. ఎందుకయ్యా అంటే నిజంగా ప్రారంభ దినాల్లో యెరూషలేము పట్టణం నుంచే సువార్త అనేది ఇదిగో వేరు ప్రాంతాలకు విస్తరించింది. మరి ముఖ్యంగా అన్య జనాంగాలకి ఆ సువార్త అందింది. దాని వలన ఇదిగో వీరు వారికి రుణస్థులు అంటున్నాడు. So this is interesting logic from Paul. He says, right, the gospel started in Jerusalem, it's reached to the Gentiles. You Gentiles have received spiritual blessing, so therefore you have an obligation to provide material support. నిజంగా ఇక్కడ పౌలు ఏమంటున్నాడో చూడండి. ఇదిగో యెరూషలేం పట్టణం నుంచి మీకు సువార్త ప్రకటించబడింది, అన్య జనాంగాలకు సువార్త అందింది గనక ఇదిగో సువార్త మీరు పొందారు గనక మీరు యెరూషలేములో ఉన్న విశ్వాసులకి ఎంతైనా రుణస్థులు, మీకు ఒక బాధ్యత ఉంది అంటున్నాడు. And this actually provides a healthy balance to something that we studied recently, where we saw very strongly that the overwhelming New Testament teaching is that the Lord's servants should be self-funded. మరి ఈ మాటలు మనం చదువుకుంటున్నాం కదా. మరొక ఇదివరకే మనం చెప్పుకున్న ఒక నియమము అది మన దృష్టికి వస్తూ ఉంది. ఏంటి? ప్రభు పరిచర్య చేసేవాళ్ళు మరి నిజంగా తమంతట తాము సంపాదించుకునే వారుగా ఉండాలి అనే ఒక నియమాన్ని మరి ఇక్కడ ప్రత్యేకంగా మనకి జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. It's this verse 27 here that gives the other side of the balance. మరి 27వ వచనంలో మనం చూస్తే ఈ త్రాసులో మరొక భాగాన్ని మనకి ఇక్కడికి మరి మన దృష్టికి తీసుకొస్తూ ఉంది. And that is that the recipients of spiritual blessing have a debt to the one who conveyed that blessing. నిజంగా ఎవరైతే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను పొందారో ఆ పొందిన వారు అందించిన వారికి రుణస్థులు అన్న ఒక నియమం ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నది. And that debt is to be paid in material things. అలాగైతే నువ్వు మేలు పొందితే నువ్వేం చేయాలి? ఆత్మ సంబంధమైన మేలు పొందావు, ఇప్పుడు భౌతిక పరమైన మరి దాతృత్వాన్ని కనపరచవలసిన అవసరం ఉన్నది. Well, Paul comes back then in verse 28 to Spain again, and I've put a title on this little section, 28 and 29, Paul's purposed ministry. ఇప్పుడు చూడండి 28, 29 వచనాల్లో స్పెయిన్ గురించి మళ్ళీ పౌలు ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. దీన్ని పౌలు ఉద్దేశించిన పరిచర్య అని మనం చెప్పుకోవచ్చు. So let's read verse 28 and 29. అలాగైతే 28, 29 వచనాలు మనం చదువుకుందాం. ఈ పనిని ముగించి ఈ ఫలమును వారికి అప్పగించి నేను మీ పట్టణం మీదుగా స్పెయినునకు ప్రయాణము చేతును. నేను మీ వద్దకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాద సంపూర్ణముతో వత్తునని ఎరుగుదును. The scripture doesn't tell us if Paul ever fulfilled his purpose to visit Spain. మరి పౌలు స్పెయిన్కి వెళ్ళటం జరిగిందా లేదా, మరి ఆ ఉద్దేశం నెరవేరిందా లేదా అనేది మనకు లేఖనాల్లో స్పష్టంగా తెలీదు. We can't even be sure if he fulfilled his practical ministry of passing on the material gift to the poor in Jerusalem. అంతేకాదు యెరూషలేము పట్టణంలో ఉన్న విశ్వాసులకి
ఇదిగో నిజంగా ఈ కానుకను అందించే పని కూడా ముగించాడా లేదా, పౌలు వెళ్ళాడా లేదా అన్నది కూడా మనకు స్పష్టంగా తెలియదు. Because he was imprisoned very soon afterwards, and a little bit later, Felix seemed to think that Paul had plenty of money, that he could give him some as a kind of bribe. మరి ఎందుకయ్యా అంటే, ఇదిగో ఇది జరిగిన కొంతకాలానికే పౌలు మరి బంధింపబడటం, ఖైదీ అవ్వటం, మరి అక్కడ ఫేలిక్స్ ఏమైనా పౌలు డబ్బులు ఇస్తాడా లంచంగా అని ఆయన ఉద్దేశించడం, ఇవన్నీ మనం లేఖనాల్లో చదువుతాం. No, I know there are many people who think that Paul was released from prison after Acts chapter 28. మరి అపోస్తల కార్యం గ్రంథం 28వ అధ్యాయం తర్వాత పౌలు మరి చెరసాల నుంచి, ఖైదు నుంచి విడిపించబడ్డాడు అని మనం చదువుతాం. I remember once hearing Burkhardt give a very logical argument about this when we were studying Titus, suggesting that Paul likely had been released from prison. మరి ఒకప్పుడు సహోదరుడు బుక్కాడు గారు మేము తీతు పత్రికను ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఒక మంచి అర్థవంతమైన వివరణ ఇచ్చినట్టుగా నాకు గుర్తుంది. పౌలు ఖైదు నుంచి విడిపించబడ్డాడు అని. ఇది అపోస్తల కార్యం గ్రంథం 28 తర్వాత. But whether or not he was released after Acts 28 and then recaptured again, we can't be sure because Scripture doesn't really tell us. మరి అపోస్తల కార్యం గ్రంథం 28 తర్వాత పౌలు విడిపింపబడ్డాడా లేదా ఇవన్నీ మనకి చరిత్ర ఆధారాలు లేవు, లేఖనాలు కూడా చెప్పటం లేదు గనక వాటిని అలా విడిచిపెడదాం. And even if he was released for a period of time, we can be even less sure whether he visited Spain during that supposed time. మరి అక్కడ విడిపింపబడ్డాడా లేదా అనేది మనకు తెలీదు. ఆ తర్వాత స్పెయిన్కి వెళ్ళాడు అనే దానికి కూడా మనకు ఆధారాలు లేవు. Personally, I feel it's very, very unlikely. నేనేమనుకుంటున్నానంటే అలా జరిగి ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను. స్పెయిన్కి వెళ్ళి ఉండకపోవచ్చు అనుకుంటున్నాను. The earliest authentic record of Christianity I can find in Spain is from a letter dated in the mid 250s. మనం స్పెయిన్ దేశానికి సువార్త వెళ్ళినట్టుగా, అక్కడ మరి క్రైస్తవ్యం ప్రారంభింపబడినట్లుగా నాకు తెలిసిన ఒక ఆధారం ప్రకారం, ఒక లెటర్ ప్రకారం నేను చూస్తే మరి క్రీస్తు శకం 250లో మాత్రమే అక్కడ మరి సువార్త వ్యాపించినట్టుగా నాకు తెలుస్తూ ఉన్నది. Now that letter implies that Christianity was well established, but prior to that there's no written record, so there are a lot of doubts as to whether Paul ever visited Spain. మరి ఆ లెటర్ ప్రకారం దాదాపుగా 250 క్రీస్తు శకం 250లో మాత్రమే క్రైస్తవ్యం అక్కడ ఏర్పడినట్టుగా ఉంది. అంతకుముందు మరి పౌలు వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించాడా లేదా అనే దానికి ఎటువంటి ఆధారాలు కూడా లేవు స్పెయిన్కి వెళ్ళినట్టుగా. But he did visit Rome, and although, verse 29, he didn't come to you in the way he intended, he did come to them in the fullness of blessing in Christ. నిజంగా అంటున్నాడు పౌలు, నేను మీ వద్దకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాదముతో సంపూర్ణముతో వత్తునని ఎరుగుదును అంటున్నాడు. I've often thought of this, that in Scripture some of the best things come out of prison. నేను లేఖనాలను బట్టి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఏంటి? శ్రేష్టమైన సంగతులన్నీ చెరసాలలో నుంచే వస్తాయని. You think of Joseph taken out of prison to be number 2 after Pharaoh in Egypt. మరి యోసేపు సంగతి, యోసేపు వృత్తాంతం ఒకసారి గుర్తు చేసుకోండి. ఇదిగో ఐగుప్తు దేశములో 2వ స్థానములో, 2వ ఉన్నత స్థానములో ఉండటానికి చెరసాల నుంచే హెచ్చింపబడ్డాడు. Or the Lord Jesus himself in Isaiah 53, he was taken from prison and from judgment. మరి యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో కూడా మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు కూడా ఇదిగో అన్యాయమైన తీర్పు నుండి ఒక బందీగానే ఆయన మరి సిలువకెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. Or those epistles that the Lord and the Holy Spirit gave to Paul while he was in prison. అంతేకాదు మనం చెరసాల పత్రికలు అని చెప్పుకునే మరి ఆ పౌలు యొక్క పత్రికలన్నీ కూడా పౌలు చెరసాలలో నుంచే రాశాడు. So his imprisonment resulted in a fullness of blessing beyond what he here could have imagined.
ఇక్కడ 29వ వచనంలో పౌలు చెప్తున్న మాటల కంటే నిజంగా జరిగిన పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి గాని వాటి ద్వారా కూడా దేవుడు వారికి ఆశీర్వాదాన్ని అందించాడు. It's not just a fullness of blessing for the assembly at Rome, but a fullness of blessing that we still enjoy today. మరి ఆశీర్వాదాలు సంపూర్ణమైన ఆశీర్వాదాలు అని ఇక్కడ ఉంది కదా. మరి అవి రోమా పట్టణంలో ఉన్న ఒక్క సంఘానికి కాదు గాని ఇదిగో ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సంఘాలన్నిటికీ విశ్వాసులందరికీ గొప్ప ఆశీర్వాదంగా ఈ పత్రిక అందించబడింది. Well, we'll have to leave the last two sections until next week. That's Paul's prayed for ministry and his doxology at the end, but we'll leave those. యా మరి ఇంకా మనకి 3 వచనాలు ఉన్నాయి ఈ అధ్యాయంలో. చివరిలో పౌలు రాసే ఒక స్తుతి గీతం లాంటి మరి మాటలు కూడా ఉన్నాయి. వాటన్నిటిని మరి దేవుని చిత్తమైతే వచ్చే ఆదివారం మనం ధ్యానించుకుందాం. అంతవరకు మనం మరి వేచి ఉండాల్సిందే. ఎస్ బ్రదర్, థ్యాంక్ యూ.